వెల్కమ్ టు మెగా టీవీ బన్నీ టాపిక్. ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే దేశమంతటికి తెలిసిన పేరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా సుపరిచితం. తెలంగాణలో ఒకసారి కేసీఆర్ పార్టీని, ఏపీలో వైఎస్ జగన్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన పీకే తన సొంత రాష్ట్రం బీహార్లో 2 ఏళ్ల క్రితం జన్ సురాజ్ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అన్ని పార్టీల గెలుపు ఓటములను నిర్దేశించే పీకే తన పార్టీ గెలుపు ఓటములను మాత్రం అంచనా వేయడంలో విఫలమైనట్లే కనిపిస్తోంది. మరి పార్టీ అవకాశాలపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల్లో తమ పార్టీ అవకాశాలపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ బీహార్ శాసనసభలోని మొత్తం 243 స్థానాల్లో పోటీ చేసి 150 స్థానాలను లక్ష్యంగా చేసుకుంది. అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం వారాలు మాత్రమే మిగిలి ఉన్నందున పోల్ స్ట్రాటజిస్ట్ గా మారిన రాజకీయ నాయకుడు ప్రశాంత్ కిషోర్ తన జన్ సురాజ్ పార్టీ అవకాశాలపై, ఫలితాల తర్వాత రాష్ట్ర భవిష్యత్తుపై, ఏర్పడే ప్రభుత్వంపై ఆధారపడి అతని రాజకీయాల శైలి మరియు రాష్ట్రం పట్ల తన పార్టీ దృష్టిని బట్టి వెలుగునిచ్చాడు. తన విజనరీపై ప్రేక్షకులకు విశ్వాసం ఉంటే జేఎస్పీ 150 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చని, ఓటర్లు నమ్మకపోతే 10 కూడా గెలవలేరని కిషోర్ అన్నారు. బీహార్లో తొలి విడత ఎన్నికలు నవంబర్ 6న జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండగా జన్ స్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపాయి. ఆయన తమ పార్టీకి 150 కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది, కానీ ప్రజలు తిరస్కరిస్తే 10కి పరిమితం కావచ్చు అని అనడం ఈ స్పష్టత ఆయన ధీమా, అలాగే వాస్తవ స్పృహను సూచించింది. ఎన్నికలలో తాను ఎన్ని సీట్లు గెలుస్తారని అంచనా వేస్తున్నారని ప్రశ్నించగా కిషోర్ సమాధానం రాజకీయ వ్యూహకర్తగా చెప్పారు. జనసామాన్యుడు దీర్ఘకాల రాజకీయ నిరాశలో ఉన్నాడు. కొత్త ప్రత్యామ్నాయం గుర్తించడానికి విశ్వాసం అవసరం. జన్సురాజ్ ప్రజలలో అంచెలంచెలుగా నమ్మకం పెంచుకుంటుంది అని ఆయన స్పష్టం చేశారు. అలాగే తన స్వీయ పోటీపై స్పందించిన తాను నేనేం ఎక్స్ ఫ్యాక్టర్ కాదు, కర్గహార్ నుంచి పోటీ చేస్తున్నానని చెప్పాను తప్ప ఇంకా తేల్చలేదని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ 2014 లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ప్రధాన ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న కిషోర్ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీ చేయనని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని మంచి మేలుగా అభివర్ణించారు. ఏది ఏమైనప్పటికీ అతను జన్ సురాజ్ పార్టీకి 150 సీట్ల లక్ష్యాన్ని నిర్దేశించాడు. ఏది తక్కువ అయితే అది ఓటమికి పరిగణించబడుతోంది అని హెచ్చరించారు. బీహార్ శాసనసభలోని మొత్తం 243 స్థానాల్లో జీఎస్పీ పోటీ చేస్తుందని పార్టీ ప్రకటించింది. బీజేపీ, జేడీయూ మరియు భాగస్వామ్య పక్షాల ఎన్డీఏ కూటమి మరియు ఆర్జేడీ, కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల భారత కూటమిపై తన తుపాకీలకు శిక్షణ ఇస్తూ 48 ఏళ్ల జీఎస్పీ చీఫ్ తనకు ఎలాంటి ప్రభుత్వం మరియు నాయకులు కావాలో నిర్ణయించుకోవాల్సిన ప్రజల కోర్టులో ఉందని అన్నారు. ఇప్పటి వరకు దయనీయమైన స్థితిలో జీవించాలంటే ఎవరినైనా ఎన్నుకునే స్వేచ్ఛ ఉందని, అయితే సుపరిపాలన, పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే జీఎస్పీయే ప్రత్యామ్నాయమని అన్నారు. ఇప్పటి వరకు తమకు ప్రత్యామ్నాయం లేదని ప్రజలు చెబుతున్నారని, ఇప్పుడు ఒకటి ఉందని, బీహార్ ప్రజలు ఏం కావాలో తేల్చుకోవాలి. ఆ తర్వాత కూడా ప్రజలు తప్పు చేస్తే తాను పడుతున్న దుస్థితి, ఈరోజు వారిని కలవరపెడుతున్న దుస్థితి, భవిష్యత్తులోనూ అదే దుస్థితి వారికి ఉంటుందన్నారు. పిల్లల వలసలు ఇక ఆగవు, దేశం మొత్తం అవమానించబడాలి అని కిషోర్ ఉద్ఘాటించాడు. జేఎస్పీ గెలిచినా గెలవకున్నా బీహార్ గెలవాలని, మంచి వ్యక్తులు గెలిచినప్పుడే అది జరుగుతుందని అన్నారు. మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడానికి ఎందుకు ఇష్టపడరు అనే దానిపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. మా అభ్యర్థులను ఎంపిక చేయడంలో మేము చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ప్రశాంత్ కిషోర్ 2015 నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ నియోజకవర్గం రాఘోపూర్ నుండి తన పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాడు. కిషోర్ మద్దతుదారులు కొందరు వైశాలి జిల్లాల్లోని స్థానం నుండి అతని పేరును ప్రతిపాదించారు. ఇక్కడ ఆర్జేడీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే ఈసారి రాఘోపూర్ను నిలబెట్టుకోవడం తేజస్వినికి కష్టమని, గత ఎన్నికల్లో లాగా ఆర్జేడీ ఎక్కువ సీట్లు గెలుచుకోవడం కష్టమని కిషోర్ అభిప్రాయపడ్డారు. 2020లో ఒంటరిగా బరిలోకి దిగిన చిరాగ్ పాస్వాన్ కారకుడు మారు విషయంలో ఉన్న ఆశీర్వాదంగా ఆర్జేడీకి ప్రయోజనం చేకూర్చాడు. తేజస్వికి 74 సీట్లు, ఆయన పార్టీకి 25 నుంచి 30 సీట్లు రావడమే అసలు బలం. ఇది నా ఊహాత్మక విశ్లేషణ మాత్రమే కాదు, ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ మీరు దాని ఫలితాలను చూశారు. 25 నుంచి 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమానమైన లోక్సభ స్థానాలకు సమానమైన స్థానాలు గెలుచుకున్నాయి. ఈసారి ఆ ఏర్పాటు లేదు. ఈసారి ఎవ్వరూ విడివిడిగా పోటీ చేయడం లేదు. కేవలం తేజస్వి ప్రయోజనాల కోసమే. కాబట్టి మీరు ఆర్జేడీ ఓట్ షేర్ దాదాపు 25% లేదా 22 నుండి 30% వరకు ఉంటుందని మీరు ఆశించవచ్చని జేఎస్పీ చీఫ్ అంచనా వేశారు. అయితే బీహార్లో దశాబ్దాలుగా మహాగఠబంధన్ ఎన్డీఏ బీజేపీ ఆధ్వర్యంలో కూటముల మధ్య అధికారం మారుతోంది. కానీ కిషోర్ మాటల్లో ఇప్పటికే బీహార్ ఓటర్ల 3వ వంతు ఈ రెండు కూటములను ఇష్టపడడం లేదు అని తెలిపారు. ఆయన అంచనా ప్రకారం 160 నుంచి 170 నియోజకవర్గాల్లో జంజురాజు బలమైన పోటీ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక పీకే పొత్తుల అంశంపై గట్టి వైఖరిలో ఉన్నారు. ఎన్నికల ముందు కానీ తర్వాత కానీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోం. ప్రజలు తమకు పూర్తి మద్దతు ఇవ్వకపోయినా తమ పాదయాత్ర, సామాజిక చైతన్య కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అయితే ఒకవేళ అస్పష్ట ఫలితాలు వస్తే నేతలు పార్టీలు మార్చే పరిస్థితి తలెత్తవచ్చని వ్యాఖ్యానించారు. అది వారి భయం, దౌర్బల్యం. తాను వారిని ఆపలేను అని ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 6, 11 తేదీల్లో ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపడతారు. ఫలితాల తర్వాత బీహార్ రాజకీయ పటంలో జనసురాజ్ పార్టీ నిజంగా మూడో శక్తిగా ఎదుగుతుందా లేదా అన్నది నిర్ణయాత్మకంగా కానుంది. ఇదే ప్రశాంత్ కిషోర్కు నాయకుడిగా తొలి పెద్ద పరీక్ష. ఓట్ల ద్వారా ప్రజలు ఆయన కొత్త రాజకీయ ప్రస్థానానికి దారి చూపుతారో లేదో చూడాలి.